భూదాన్ భూములంటూ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వులను అప్పిలేట్ ట్రైబ్యునల్ అథారిటీ హోదాలో ధృవీకరించిన వ్యక్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వారసత్వ ధృవీకరణ పత్రం జారీ చేయడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గత కలెక్టర్పై ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటున్నట్లు పత్రికల్లో కథనాలు చూశామని, నిజాం కూడా భూములను అలా కట్టబెట్టలేదని వ్యాఖ్యానించింది. భూములను దివానీ, సర్వే కార్డ్స్, పట్టాలు ఇలా 3 రకాలుగా గుర్తించిన నిజాంను అభినందించాలని వ్యాఖ్యానించింది. అధికారులపై ఆరోపణలు ఉన్నప్పుడు వాటిపై వారు కోర్టుకు సమాధానం చెప్పాల్సిందేనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సయ్యద్ యాకూబ్ కేసులో స్పష్టం చేసిందని ప్రస్తావించింది. భూదాన్ భూముల రక్షణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పేదల కోసం రామచంద్రారెడ్డి 300 ఎకరాలను ఇవ్వగా అమ్ముకుని తినేశారని వ్యాఖ్యానించింది. తెలంగాణలో పేదలకు భూములిచ్చిన ఎందరో గొప్పవాళ్లు ఉన్నారని గుర్తు చేసింది. భూదాన్ భూముల రక్షణలో గత బోర్డుతో సహా అధికారులు విఫలమయ్యారంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసులో 10 ఎకరాల భూమి భూదాన్ బోర్డుకు చెందిందని ధృవీకరించాక వారసత్వ ధృవీకరణ పత్రం ఎలా జారీ చేస్తారో కౌంటర్ దాఖలు చేయాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, భూదాన్ యజ్ఞ బోర్డు వ్యక్తిగత హోదాలో గత కలెక్టర్ డి అమోయ్ కుమార్తో పాటు మరో 2 ప్రైవేటు వ్యక్తులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి భూదాన్ భూములపై యథాతథ స్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. విచారణను 28వ తేదీకి వాయిదా వేశారు.